అది కాదు ఇప్పుడు ఏం చెప్పినా క్యారెక్టర్ అనేది అటు కాకుండా సర్ప్రైజ్ చెప్తున్నామా. సర్ప్రైజ్ లో ప్రాబబ్లీ ఒక సర్ప్రైజ్ రోల్ అది it was so thick, but it was really good. What is it called? That's the talk about maybe. You said you've done 25. I don't know. I don't know. 7 or 8. And it will go on. I'll do around 100 this one. I'll complete 100. And after that, this is good. అంటే ఓవర్ యాక్షన్ వస్తుంది. సరే ప్రొఫెషనల్ మార్చేస్తారా మనం నుండి పొలిటికల్ ఫోటోస్ ఇస్తారా? హైదరాబాదీ విలన్ అండ్ విలన్ అనాలా, హీరో అనాలా, అండ్ ఒక స్పెషల్ పర్సన్ అనాలా? ఎందుకంటే ఈయన రీఎంట్రీ తర్వాత ఎంటైర్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టరైజేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ ఆ లుక్ జనాలు అందరూ కూడా అది ఫాలో అవడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు హీరోగా ఉంది. సో ఎవరు అంటే, హాయ్ సార్. కాల్ మీ సార్ పటేల్ సార్. అర్థమైపోయింది కదా. వెల్కమ్ సార్. హాయ్ ఎవ్రీబడి. అండ్ ఇంకొక హీరోయిన్ నాకే చాలా చాలా సస్పెన్సింగ్ గా ఉందన్నమాట ఇది. అంటే హీరోయినా, లేదంటే కనుక మన జగపతి బాబు గారికి ఆపోజిటా, లేదంటే జగపతి బాబు గారికి హెల్ప్ చేసే క్యారెక్టరా, ఏం అర్థం కావట్లేదు. అండ్ అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమాతో సూపర్ టూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయిపోయినటువంటి తన్యా హోప్. హాయ్ తన్యా. Hi Surya. ఎలా ఉన్నావు తన్యా? Very good. Nice to see you again. అవును, చాలా రోజులు అయిపోయింది. అండ్ సార్, అంటే పటేల్ సార్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు మేము చాలా చాలా ఎక్సైట్ అయ్యాం. బికాస్ అంటే లెజెండ్ సినిమాలో మీరు వైట్ బియర్డ్ తో లుక్ రిలీజ్ అయినప్పుడు మేము ఎంత ఎక్సైట్ అయ్యామో. అండ్ పటేల్ సార్లో మీరు అంటే చాలా కన్ఫ్యూజన్ అనమాట. లైక్ అంటే చంపుతూ ఉంటారు. అండ్ కాల్ మీ సార్ అని మీరు ఫుట్ కొట్టినప్పుడు అంటే ఓకే, ఈ సినిమాలో ఇంతకు ముందు ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అంటే ఫుట్ నేలను కొట్టే స్టైల్ అది చూస్తుంటే, అంటే ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అసలు ఏంటి క్యారెక్టర్ అని చెప్పేసి. సో వాట్ ఈస్ పటేల్ సార్? సార్ చాలా కష్టమైన క్వశ్చన్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకంగా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఒక తప్పు చేసామా అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేపాటికి ఇది థ్రిల్లరా హారరా ఏంటనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. బట్ ఐ వాంట్ టు క్లారిఫై బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఇట్ ఇస్ ఫ్యామిలీ డ్రామా నుంచి వచ్చే ఎమోషన్లో వచ్చే థ్రిల్, యాక్షన్. సో ఐ వోంట్ సే ద టిపికల్ సినిమాలో లాగా కాకుండా పటేల్ సార్ ఒక 60 ఏళ్ల మనిషి ఎంతవరకు చేయగలడో, ఎంతవరకు కొట్టగలడో అంతవరకే ఉంటుంది, ఎంతవరకు డాన్స్ చేయగలడో అంతవరకే ఉంటుంది, ఎంతవరకు No, I'm good. We'll talk about that baby character, sir. Yeah, baby is important. అంటే Station Super Hits 93.5 Red FM పక్కా హైదరాబాదీ కిరాక్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అండ్ రైట్ నో పక్కా హైదరాబాదీ సెలబ్రేషన్స్ లో భాగంగా అండ్ పటేల్ సార్ సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి. ఈ ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది. జనాలందరూ కూడా ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. అండ్ ఎస్పెషల్లీ ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అయితే ఇంకా సంబంధించి సార్ ఈ సినిమాలో ఏ ఫ్రేమ్ చూసినా కూడా ఒక పాప ఆడుకుంటూ కనిపిస్తుంది. మీరు మాత్రం సీరియస్ గా చంపేసి అక్కడ కూర్చుంటున్నారు. సో ఆ పాప క్యారెక్టరైజేషన్ అండ్ ఆ పాపకి సినిమాకి ఉన్న లింక్స్. పాప దెయ్యం అండి సార్, భయపెట్టకండి సార్. చాలా మంది టీజర్ చూసి ఇదేంటి హారర్ సినిమానా, పాప ఏమన్నా దెయ్యమా ఉందా లేకపోతే ఇల్యూషనా ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది అన్నారు. అది ఏదన్నా అనుకోండి, బట్ ఏదనేది నేను చెప్పను. బికాజ్ పాప మెయిన్ సినిమాకే మెయిన్ అవుతుంది. ఎక్సలెంట్ యాక్ట్రెస్, చిన్నపిల్ల చాలా బాగా చేసింది. దట్స్ అ గుడ్ వన్, దట్స్ అ గుడ్ పాయింట్. యాక్చువల్లీ మీరు చూసింది కరెక్టే, బట్ దెయ్యం అయితే కాదులేండి. లెట్స్ నాట్ మిస్లీడ్ ద ఆడియన్స్. అండ్ తరియా,
వర్కింగ్ విత్ జేబీ సార్ ఎలా అనిపించింది? I think it was a great experience. It was a great learning experience. I got to learn a lot about, acting and everything. And me from the beginning, I've always been very keen on performance roles. And so that's why my performance is very, very important to me. And I think I learned a lot from JB sir. Like, I'd be on set, even when it wouldn't be my shots, I'd be on set to observe him and, to see how the body language is of the character and the power just in his voice, like you were saying. Very powerful voice he has. And voice modulation and, just even looking, like, on the camera catches everything. It catches absolutely everything. So you have to be perfect when you give your shot. And I think I learned all those things from him. Like, even if it's just staring at somebody to don't blink, like, even if the shot is 1 minute long, don't blink, just so you... There's also amazing talent. Yeah, I know. And even how the voice changes when he goes on air. We're trying to cover everything. Yeah, reactions and everything. So now I'm asking about the directors. Yeah. So coming to the director, actually రెండు యాడ్ ఫిల్మ్స్ చేశాను వాసుతో. అప్పుడు జూలై 14th నాకు ఒక ఆగస్ట్ 15th లాగా, జనవరి 26th లాగా మోస్ట్ ఇంపార్టెంట్ డే అయిపోయింది. ఇట్స్ అ D-Day. పటేల్ సార్ రిలీజ్ మీరందరూ తప్పకుండా చూడాలి. అండ్ చూసి చాలా బాగుందంటే ఐల్ బి వెరీ హ్యాపీ. ప్లీజ్ మేక్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ. Hi, I'm Tanya Hope, and our film Patel Sir is releasing on the 14th of July, this Friday, so please do watch it. This film has been an amazing experience for me. I want to thank Sai Garu and JB Sir and Vasu Garu, the director. It's been amazing. It's been an amazing journey, and I'm very emotional that the movie is coming out now. I learnt a lot in this entire journey from JB sir, and yeah, I'm very happy. I'm very excited to see what the response is going to be. So far with the trailer and everything, we've had an amazing response, and yeah, I can't wait for you all to watch it. I think about JB sir's look, Patel sir's look, it's very important for the script, and you'll see why. But I think you don't know if he's a good man or if he's a bad man, if he's like, I think that is the confusion that the director wanted to create for the audience. That's why all the tattoos and the rough look and everything like that. The look is very important to the movie, and you'll see why when you watch the movie.